వాళ్ళని పట్టించుకోవడం కానీ లేకుండా నా సంతోషాన్ని చూసుకుంటూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఒక అతన్ని నేను తాగిన మత్తులో, తాగిన మైకంలో చంపేశాను. చంపేస్తే నన్ను పోలీసులు పట్టుకుని తీసుకెళ్ళి జైల్లో పెడితే జైల్లో బెయిల్ మీద కొద్ది రోజులు బయటకు వచ్చి ఉన్నాను. ఆ తర్వాత నాకు శిక్ష పడింది ఏలూరు కోర్టు. ఏంటి శిక్ష అంటే యావజ్జీవ కారాగార శిక్ష పట్టలేదు. బయటకు రావడానికి అవకాశం లేదు. అలాంటి శిక్ష పడింది. అలాంటి శిక్ష పడిపోయినప్పుడు నేను జైల్లోకి వెళ్ళిపోయాను. జైల్లోకి వెళ్ళిపోయి జైలు శిక్షణ చేస్తున్నాను. నేను బయట తాగిన తాగుడు, తిరిగిన తిరుగుళ్ళు, ఈ వ్యసనాలు నా శరీరం మీద దాడి చేసి కొన్ని మనుషుల మీద దాడి చేయడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఒకటి, మనకు ఉన్న అప్పును బట్టి ఎదుటోడు మన మీద దాడి చేస్తాడు కదా. ఎందుకంటే మనం తీర్చలేనప్పుడు వాడి మీద మన మీద దాడి చేస్తాడు. అట్లాగే నా శరీరం మీద ఏం దాడి చేసిందంటే రోగం దాడి చేసింది. కారణం ఏంటంటే శరీరాన్ని శరీరంగా నేను ఉంచాల, దాన్ని పాడు చేశాను. ఇప్పుడు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే తప్ప అది మితిమీరిందంటే చూడు రోడ్లంతా తాగేసి పడిపోయి కొట్టుబెట్లు ఆడుతున్నారా, అలా జీవితం నాశనం అవుతుంది. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇక జైల్లోకి వెళ్ళాక శరీరం పాడైపోయింది, కిడ్నీలు పాడైపోయిందన్న సంగతి నాకు తెలియదు. మనిషి రోజు రోజుకి తేడా వస్తున్నాం, ఉబ్బిపోతున్నాం, మొత్తం కాళ్ళు చేతులు యూరిన్కి వెళ్ళలేకపోతున్నాం. పరిస్థితులు చాలా దారుణమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చచ్చిపోయే స్టేజ్ దగ్గర పడిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ రిపోర్ట్లు చేసి చెప్పేసింది 70% నీ కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి, ఇక నువ్వు చచ్చిపోతావు, బతుకు, నీ వాళ్ళు కౌరు పంపి వాళ్ళు చూసుకో, ఇంకెన్ని రోజులు పోతావు నాకు తెలియదు చెప్పేసిన తర్వాత ఇంకేం చేస్తాం. ఇంకా నాకు వచ్చేది ఏంటి, ఏడుపు ఒకటి తప్ప ఇంకేం లేదు. అలా ఏడుస్తూ జైల్లో ఇంటికాడ కాదు, సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏడుస్తూ భయంకరమైన బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నా ఏడ్చిన కన్నీళ్ళు నా ఒంటిని, బట్టల్ని, శరీరం మొత్తం తడిపేశాను. అంత దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ద్వారాగా యేసు క్రీస్తు అనే దేవుడు నాకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు యేసు ప్రభు మీకు ఎలాగ చెప్తున్నానో అట్లాగా నాకు తెలియనప్పుడు నాకు ఆయన పరిచయం. అది కూడా ఎలాగంటే ఒక ఖైదీ ద్వారా.